ఎలా ఉందండి కూటమి పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత పేదలకి, బీసీలకి అందరికీ కూడా న్యాయం చేస్తున్నారండి. ఈ కూటమి పెట్టుకొని చాలామంది కూడా ఎంతోమంది ముసలోళ్ళు కాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా బాగా బ్రతుకుతున్నారండి. ఎందుకంటే అండి అన్నా క్యాంటీన్ పెడితే ముసలోళ్ళు పింఛని ఇచ్చుకొని 5 రూపాయలు భోజనం తింటున్నారండి. వెళ్ళి పొద్దున్న 5 రూపాయలు, సాయంకాలం 5 రూపాయలు భోజనం చేస్తున్నారండి. కానీ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చాలా బాగుందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. కాకినాడ వనమాడ కొండబాబు గారు కూడా మాకు ఎమ్మెల్యే అండి. ఆయన కూడా చాలా బాగా అందరికీ కూడా న్యాయం చేస్తున్నారండి. హాస్పిటల్లో బాగోలేదంటే ఒక ఫోన్ కొడుతుంటే అందరికీ చూపిస్తున్నారండి దగ్గరుండి. ఏది లేదన్న వాళ్ళు కూడా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి. ఇప్పుడు కొరుపూడి సత్యబాబు గారు మాకు బీసీలకి అందరికీ కూడా మాకు ఒక ఇది కింద నిలబడ్డారండి. దానికోసమే మేము కాకినాడ నుంచి వచ్చామండి. వాళ్ళందరూ కూడా మేము ఆయన వెనకాతలు మేము ఉంటామండి. మా బీసీలకి అందరికీ ఒక న్యాయం చేస్తారనే మాకందరికీ కూడా మేము నమ్ముకున్నామండి. గడిచిన 5 ఏళ్ల కాలంలో మరి ప్రభుత్వం ఆ పరిపాలన ఎలా ఉంది? ఈ గడిచిన 6 నెలల్లో తేడా ఏముందండి? ఆ ప్రభుత్వం ఎలా చేస్తుంది? గడిచిన 5 ఏళ్ళు కూడానండి ప్రాణాలు గుప్పట్లో పెట్టి బతికేమండి. ఎందుకంటే ఏ టైంకి ఎవడొస్తాడో, ఏ టైంకి రాళ్ళు ఇసురుతాడో, ఏ టైంకి కత్తులు ఇసురుతారో అన్న భయంతో బతికేమండి ఇన్నాళ్ళు కూడా. ఇప్పుడు మాకు ఆ భయం లేదండి. మా గవర్నమెంట్ వచ్చింది, మేము చాలా ధైర్యంగా నిలబడగలుగుతున్నాం అనమాట అండి. మేము చాలా ధైర్యంగా మా వెనకాతల మాకు కొండబాబు గారు ఉన్నారు. మాకు చాలా ధైర్యంగా మేము నిలబడగలుగుతున్నాం. ఆయన మాకు భరోసా ఇచ్చారండి. నేనున్నాను, భయం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళందరినీ తరిమి కొట్టాలని ఎదురు చూస్తున్నామండి. మేము వచ్చినా సరే అండి ఆడవాళ్ళు మేమే తరిమి కొడేస్తామండి. చేపుర్లు చేట ఇచ్చుకొని చేటలు ఇచ్చుకొని చెగిరేసి పోవాలండి. ఆ రోజునాడు రోజా నీతి కబుర్లు దెబ్బిందండి. నీతి కబుర్లు చెప్పి ఇంకేముంది అలాగని మా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ రోజున అది ఎక్కడుందో కూడా వైను లేదు. దాని బతుకు దానికే వైను లేదు. ఎన్ని మాటలు మాట్లాడేది ఈ రోజు రమ్మనండి. దానికి ఎంత దమ్ముందో మాకెంత దమ్ముందో చూసుకుంటాం మేము. అంటే ఇప్పుడు వైసీపీ అంటుంది మా ప్రభుత్వంలోనే మహిళలకు భద్రత ఉంది, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని వైసీపీ మహిళా నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. వైసీపీ నాయకులు ఆడవాళ్ళండి, వాళ్ళకి గొడుగులు ఎట్టినోళ్ళండి. వాళ్ళు డబ్బు తిన్నవాళ్ళండి. మేము కష్టపడి పనిచేసిన వాళ్ళమండి. మేము డబ్బు కోసం ఏ రోజు చేయలేదండి. పార్టీ లేకపోయినా ఉన్న పార్టీని పట్టుకునే ఏలబడి ఉన్నామండి. వాళ్ళు ఏంటంటే బియ్యం ఇచ్చారా, ఏమి ఇచ్చారండి? ఏమీ లేదండి. అంతా దౌర్జన్యం, దాగుడు మూతలు దండోకర కిందే చేసుకొచ్చారు ఇంతకాలం కూడా. కాబట్టి అండి ఇప్పుడు మాకు తెలుగుదేశం వచ్చాక, కూటమి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు బాగున్నారండి. ఏదన్నా ఎదుర్కొనేందుకు శక్తి వచ్చిందండి. ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుందంటే కూటమి ప్రభుత్వం ప్రజలను అబద్ధాలు చెప్పలేదు, ప్రజల్ని పూర్ణ నాశనం చేసేసింది, మేము జనవరి నుండి ప్రజల్లోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దానికి ఏమంటారు? రమ్మనండి, వస్తే చూసుకుంటామండి, మేమే చూసుకుంటాం. జగన్మోహన్కి దమ్ముంటే రమ్మనండి, మేము చూసుకుంటాం. ఆడవాళ్ళు ఎంతమందిని అలా చేశాడు. ఎందుకండి ఆడు ఉన్న దగ్గర పిల్లోడిని ఎలా చంపేశారో, ఎలా చేశారో అందరికీ తెలుసు. మీ విలేకరులకు అందరికీ తెలుసు, అందరూ కూడా చూశారు. ఈ రోజు మమ్మల్ని అన్నందుకు జగన్మోహన్ ఎక్కడ ఇది ఉండదండి. తరిమి కొట్టవలసిన పని వస్తుందండి. మగవాళ్ళ దాకా వెళ్ళమండి, ఆడవాళ్ళమే తరిమేస్తామండి. మేము సముద్రంలో కలిసిపోవాలి, లేదంటే మేము చూసుకోవాలండి. మరి వచ్చే 5 ఏళ్లలో మరి మా ప్రభుత్వం వస్తుంది, వచ్చే తర్వాత ఎలక్షన్లు అని చెప్తూ జగన్మోహన్ గ్యారెంటీగా మా గవర్నమెంట్ వస్తుందండి. మా గవర్నమెంట్ 20 సంవత్సరాలు ఉంటుందండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 20 సంవత్సరాలు మా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, మా కొండబాబు గారే ఎమ్మెల్యే గారు ఉంటారు. తెలిసిందండి, వాళ్ళు ఉంటేనే మేము బ్రతుకుతామండి. ఎందుకంటే ఎవరికి గోళ్ళు మాకు నేర్పలేదండి. ఆ రెడ్లకి వాళ్ళకి అందరికీ జగన్మోహన్ రెడ్డి చంపేస్తారంటే చంపేయండిరా, కొడియండిరా, ఆడవాళ్ళని ఎలా చేయండిరా, అలా చేయండి అని నేర్పాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు అలా నేర్పలేదు. గోళ్ళొద్దు, అందరూ ఒక కుటుంబంలాగా ఉండాలి, ఒక భవిష్యత్తులో బ్రతకాలి అని చెప్పారండి. అదే రూట్ని మేము నడుస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు స్వర్ణాంధ్ర 2047 విజన్ తీసుకొచ్చారు. కొన్ని రాబోయే ఏళ్లలో పేదలు లేని రాష్ట్రాన్ని రూపొందిస్తానని చేస్తున్నారు. అది సాధ్యమవుతుంది? సాధ్యం అవుతుందండి. ఆయన తలుసుకుంటే, రాజు తలుసుకుంటే రాళ్ళైనా సరే రత్నాలు అవుతాయండి. తెలుసండి, రాజు తలుసుకుంటే ఎంత అండి,
రత్నాలు అవుతాయి. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే అండి, పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే అన్నీ కూడా బాగానే ఉంటాయండి. ఓ పక్క మా కొండబాబు గారు, ఓ పక్కన నానాజీ గారు కొమ్ము కాశారండి. ఈ లోపులోను వైసీపీ వచ్చే సూచనలు లేవండి, రాదండి. చుట్టుపక్కలకు వచ్చినా సరే మేము రానియ్యం కూడానండి. మీ పేరండి? తుట్టా లీలావతి, ఎక్కడి నుంచి వచ్చారండి? కాకినాడ నుంచి. చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు 6 నెలల పాలనకి గత తేడా ఏంటండి? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, ఎలా చేస్తుంది మరి? చాలా చక్కగా చేస్తుందండి. ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులే జరుగుతాయని మేమైతే అనుకుంటున్నామండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎలా ఉంది? భద్రత కానివ్వండి, సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి, ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఆ ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఏమన్నారండి? ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మేము గ్రేట్ అనే చెప్తాం. అంటే ఉచిత సిలిండర్లు అనేవి ప్రవేశపెట్టారు, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి దానికి సంబంధించి? పర్వాలేదండి, ఆడవాళ్ళందరూ కొద్దిగా చాలా సంతోషిస్తున్నారు, ఇస్తున్నారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా బాబు గారు కూడా ఇంకా ముందు ముందు మంచి పనులు చేస్తారని మేమైతే ఆశిస్తున్నామండి. గతంలో సిలిండర్ల పరిస్థితి ఎలా ఉండేదండి? గ్యాస్ సిలిండర్లకు వచ్చేసి కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకునే వాళ్ళమండి మేము. ఇప్పుడైతే కొంచెం మాకు పర్వాలేదు అనిపించింది. పర్వాలేదు, ఉచితంగా ఇచ్చారండి బాబు గారు అయితే. పండగ తరపున మేము ఉచితంగా మహిళలందరం సంతోషంగా గ్యాస్ సిలిండర్లు తీసుకున్నాము. బాగానే అనిపించింది మాకు. ఇప్పుడు ఎవరైనా చదువుకుంటున్నారండి? మా బాబు చదువుతున్నాడండి. ఎలా ఉందండి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతానికి? ఎలా ఉంది స్కూల్ పరిస్థితి? పర్వాలేదండి, పర్వాలేదు. గవర్నమెంట్ స్కూల్లో బాగానే ఉంది. పేరెంట్స్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు కదా? చేస్తున్నారండి. బాబు గారు అయితే చక్కగా చేస్తున్నారండి. లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో పిల్లలందరూ చల్లగా శుభ్రంగా నీట్గా ఉంటారని మేమైతే అనుకుంటున్నాం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? చేస్తున్నారండి. ఇప్పుడైతే మాత్రం ఇంకా రోడ్లు బాగాలేదు, చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని పనులు జరుగుతాయని మేమైతే అనుకుంటున్నాము. ఇబ్బందులు ఏమీ లేవు. జగన్ గారి ప్రభుత్వంలో అయితే రోడ్ల పరిస్థితి బాగుండేది కాదు. బాబు గారి విషయంలో అయితే రోడ్ల మీద బాగానే తీసుకుంటారు, చేస్తారు. అంటే గడిచిన 5 ఏళ్ళలో ఒక్కసారైనా రోడ్డు మీ ఏరియాలో రోడ్లు ఏమన్నా చిన్న చిన్న మరమ్మతులైనా చేశారు? లేదండి, ఏమీ చేయలేదు. ఇప్పుడైతే చేస్తామంటున్నారు, వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. వర్క్ అయితే అవుతుంది అక్కడక్కడ. నమస్తే అండి, మీ పేరండి? వెంకటలక్ష్మి అండి, కురుపూడి వెంకటలక్ష్మి. మేము కాకినాడ నుంచి వచ్చాం. ఎలా ఉందండి కూటమి పరిపాలన? ఎలా ఉందండి? బాగుందండి. ఎలా ఉంది అభివృద్ధి? అంటే గడిచిన 5 ఏళ్ళకి ఇప్పుడు చాలా బాగుందండి. చాలా అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు గారు కానీ, జగన్ కానీ, ఇది మన పవన్ కళ్యాణ్ కానీ, మోడీ గారు కానీ. అంటే గతం చూసుకుంటే వైసీపీ అంటుంది గుంతల రోడ్లు కూడా, గుంతలు పూడ్చలేదు రోడ్లు కూడా. మరి పరిపాలన ఏమీ సరిగ్గా లేదనుకున్నారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉందండి. ప్రజలు కూడా మంచి తృప్తి పొందుతున్నారు. అండి పెన్షన్ విషయంలో ఎలా ఉంది? పెన్షన్ చాలా బాగుందండి. మేమే ఇస్తున్నాం, తీసుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి వస్తాం. ఏమన్నారు ప్రజలు? ఏమంటారు? చాలా అభివృద్ధి చెందుతున్నారని, బాగుంది అన్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే విద్యా వ్యవస్థ వచ్చేటప్పటికి విద్య గతానికి ఇప్పుడు ఎంత తేడా? చాలా బాగుందండి. విద్య కూడా బాగుంది, బాగా చదువుకుంటున్నారు పిల్లలు కూడా. అయితే మటుకి ఇది వరకు ప్రభుత్వమే చాలా చాలా బెస్ట్. ఫుడ్ విషయంలో